అమరావతి పేరుతోటి రైతులకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడు, ఏదైతే రైతుల పొట్ట కొట్టి వాళ్ళ భూములు లాక్కుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటూ చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనుకోవచ్చు అంటారు. ఏం పట్టుకొట్టి లాక్కున్నాడు, ఏంది కథ ఏందో చెప్తే వివరం ఇస్తాను. నిన్న ఏదైతే కనుక 2 ఎకరాల 75 సెంట్ల భూమిని బలవంతంగా భూసేకరణ కింద లాక్కోవటం ఇది అన్యాయం కాదా అంటున్నారు కదా. మరి అన్యాయం ఏమైంది? అన్యాయం ఎట్లయింది? ఇప్పుడు అన్యాయం అని ఆక్రోశించే ఈ పెద్ద మనుషులు 2019-24 మధ్య ఆ రైతులకి విలీనం చేశారు. ఏం చేశారు? ఇప్పుడు 99% ఇచ్చిన రైతులు కాదని నువ్వు 2.5 ఇవ్వని అంటున్నావు. దానివల్ల సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఆటంకం. ఇప్పుడు నీ 2.5 ఎకరం కోసం 99% ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళ గురించి కూడా చెప్పు మాట. మరి వాళ్ళకి కూడా నువ్వు ఒక పరిష్కారం చెప్తే నిజంగానే వీళ్ళకి అన్యాయం అయిపోతా అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. 99% రైతులను ఏం చేద్దామో మాట చెప్పు. మన గాలికి వదిలేద్దామా? ఏదో నోరుందని మాట్లాడుకుంటే ఎట్లా? ఇప్పుడు ఇది ఇచ్చే చట్టం ఉంది కదా, 2013 భూసేకరణ యాక్ట్ ఉంది కదా, అవార్డు ప్రకారమేగా నీకు నోటీసులు ఇచ్చారుగా. ఇంకా రైతులు వాళ్ళ మీద ఒక కాన్సన్ట్రేషన్ ఉంది, రైతుల మీద ప్రేమ ఉండబట్టే ఆ 2014-19 మధ్య కూడా మీకు నోటీసులు ఇచ్చి మిమ్మల్ని బతిమాలాడారు. కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఎన్ని చేసినా మీరు ఏదో వేరే ఒక పార్టీ లైన్లోకి వెళ్ళారు. వాళ్ళు ఏదో మీకు భ్రమ కల్పించారు. ఆ భ్రమ మీరు నిజం అనుకొని ఆ 14-19 మధ్య అసలు మీరు సహకరించాల. 19-24 మధ్య పోయిన మీరేనా చేసుకున్నారా? సీడ్ యాక్సెస్ రోడ్ ఇక్కడ మాకొద్దు, దీన్ని ఏదో రకంగా మార్చండి అని మీరు ఏదైనా దానికి ప్రత్యామ్నాయంగా వేరే మార్గం చూపించుకోగలిగారా? మీరు కోరుకున్న ప్రభుత్వమే ఆ రోజు ఉంది. మీ సామాజిక వర్గ ముఖ్యమంత్రిగా ఉంది. ఆ రోజు మీరు ఎందుకు చేసుకోలేదు? ఆ రోజు ఆ రైతులకి వీళ్ళు ఎందుకు న్యాయం చేయలేదు? ఈ దొంతురెడ్డి ఎవరు ఉన్నారు ఇన్ఛార్జ్, ఆయన కానీ మరి ఆల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మీ సామాజిక వర్గం అయినాగా. అవునా కదా? వాస్తవమే కదా. ఆ రోజు మీరు ఎందుకు న్యాయం చేసుకోలేదు? ఆ రోజు ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు పక్కకి ఎందుకు డైవర్ట్ చేసుకోలేదు? ఆ రోజు మీరు నడిచిపోతుంది కనుక మీరు ఆగిపోయారు. 2019-2024 ఎలక్షన్ అయినాయి, మరి పనులు మొత్తం అయిపోయినాయి. ఇది అడ్డం ఉంది, బతిమలాడారు. మంచం ఇవ్వనన్నారు. చంద్రబాబు నీ చేతనైందో చేసుకోబో అన్నారు. నీ చంద్రబాబు మెత్తక వైఖరి వాళ్ళకి తెలిసే వాళ్ళు డ్రామాలు ఆడారు. తప్పని పరిస్థితుల్లో నీకు పరిహారం కూడా నీకు ఇంటికి వచ్చి ఇస్తానంటే పోవా నాకు వద్దన్నారు. చక్కగా కోర్టులో సబ్మిట్ చేసుకున్నారు. అవార్డు రూల్స్ ప్రకారం సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు లబోదిబ్బమని ఉపయోగం ఉంది. ఇప్పుడు వాళ్ళకి మేము న్యాయ సహాయం అందిస్తాం, అవసరమైతే నిరాహార దీక్ష కూర్చుంటాం అంటున్నారు. ప్రాణం పైన వదిలేదు అంటున్నారు. మంచిది చేయమనండి. రాలేదా మరి నిన్న మొన్న మరి ప్రొక్లైన్తో పనులు స్టార్ట్ చేశారు. రోడ్లు కోసం తవ్వుతున్నారు. మరి ఆమరణ నిరాహార దీక్ష చేస్తాము, అది చేస్తాం అనే నాయకులు నిన్న వచ్చి వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు? వాళ్ళకి ఎందుకు ఊరట కల్పించలేదు? మేము ఉన్నా నీ అంటమాలని వాళ్ళు ఎందుకు రాలేదు? ఎప్పుడైనా జనాలు తెలుసుకోవాలి. రాజకీయమా ఇప్పుడు సామెత ఒకటి ఉంది, అన్నీ ఉన్నప్పుడు అన్ని లెక్కలు మాట్లాడుకుంటాము, ఏమి లేనప్పుడే విలువలు మానవతావాదం ఇవన్నీ గుర్తుకొస్తాయని. మనకి అధికారం ఉన్నప్పుడేనో మన లెక్కలు వేరుగుంటాయి. అధికారం పోయిన తర్వాత మనకి విలువల గురించి మాట్లాడుకుంటాము, లెక్కల వీటి గురించి మాట్లాడుకుంటాం. అట్లా ఉంటుంది దీని వ్యవహారం. మనకి అధికారం ఉన్నప్పుడు నువ్వేం చేసావు? ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో వాక్ స్వాతంత్ర హక్కు లేకుండా పోయింది. ప్రశ్నిస్తే కనుక అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు కదా. హిందూ ప్రిన్సిపల్స్లో బ్రహ్మాండంగా లకారంలో మాట్లాడుతున్నారు కదా. అలా ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత స్వేచ్ఛా వాతావరణం ఎక్కడుంది? ఏడాది ఉందా? ఏ రాష్ట్రంలోనైనా ఈ రకమైన భాషతో మాట్లాడే ప్రశ్నలు ఎక్కడైనా ఉన్నాయా? బ్రహ్మాండంగా మాట్లాడుకున్నారు. ఎవరుతున్నారు? మాట్లాడుకుంటున్నారు కదా. ఎక్కడ ప్రశ్నించే గొంతుకులను అనగదొక్కుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే అటు రావణ్ అరెస్ట్ కానీ, లేదంటే కనుక నిన్న తెలంగాణ నుంచి వచ్చి మళ్ళీ పోలీసులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక బీసీ నాయకుడిని అరెస్ట్ చేశారు అంటూ తీసుకొని నాగార్జున యాదవ్ అని చెప్పి ఒక బీసీ నాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పి ఒకటి తీసుకొస్తున్నారు కదా. అది తెలంగాణ గొడవ అండి. తెలంగాణ పోలీసులు మొగాళ్ళు, రాష్ట్ర ముఖ్యమంత్రి మొగాడు వచ్చారు, ఎత్తుకెళ్ళిపోయారు, అయిపోయింది, సినిమా అయిపోయింది. ఇంకా ఆయన గురించి మనకేదో ముచ్చట. ఇక్కడ సంగతి చెప్పండి. ఇక్కడ రావణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆధునిక భారతంలో రావణుడే గెలవాలి అని చెప్పి అంబటి రాంబాబు గారు అంటున్నారండి. ఆయన కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష ఏమను
గెలిపించమను. ఇప్పుడు సిద్ధార్థ ఓతురాణ ఇంకెవరెవరు ఉన్నారు ఢిల్లీలో, పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారుగా. ఇప్పుడు అంబటి రాంబాబు గారి నాయకుడు ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన గారికి వాదించే లాయర్లు ఉన్నారుగా, హైకోర్టు లాయర్లు, వాళ్ళు తీసుకొచ్చి వాదించమను. వాళ్ళు రావణ్ణి ఏ కేసులో అరెస్ట్ చేశారు చెప్పండి? నక్సలైట్ని వీళ్ళందరినీ అభినందించిన కేసులో అరెస్ట్ చేశారండి. అదైతే కనుక ఉన్న ఏదైతే ఉపాధి చట్టంలో పెట్టిన కేసు అయితే దాని గురించి, కానీ వీళ్ళు ప్రశ్నించినందుకు అరెస్ట్ చేశారని మాత్రమే చెబుతున్నారు. అదే ఎట్లా మాట్లాడతారు? చట్టం అదేగా. ఇప్పుడు ఆయన ఎఫ్ఐఆర్ తీసుకోండి, తప్పెట్టయిద్ది. ఇప్పుడు ఆ త్రిపులార్ ఉన్నాడు కదా, పేరేంది, రామకృష్ణరాజు, రఘురామకృష్ణరాజు, ఢిల్లీ ఎంపీ 1924. ఒక ఇంటికి వచ్చి ఈడ్చుకొని గుళ్ళ కొట్టుడు కొట్టారు. కొట్టి ఆయన మీద ఏం పెట్టారు? ఇదే చట్టం పెట్టారుగా, గుడియాటంగా రాజద్రోహమేగా, అదే పెట్టారుగా. ఇప్పుడు గుంటూరులో అంకబాబు ఉన్నారు జర్నలిస్టు, ఆయన కూడా ఎత్తుకుని వెళ్ళి ఆయన మీద అదే చట్టం పెట్టారుగా. ఆ రోజు ఆ చట్టాలు మీరు పెట్టినన్నీ రైట్ అయినప్పుడు ఇది ఎందుకు రైట్ కాదు? ఇది రైట్ కాదు, ప్రశ్నించే గొంతుకులను అనగదొక్కటమే అంటున్నారు. ఆ రోజు ఆయన కూడా అదే, రఘురామరాజు కూడా ప్రశ్నించాడనేగా గుళ్ళ కొట్టుడు కొట్టారు. ఇంకా నయం, ఇక్కడ ఎవరు కొడతల, పోలీసులు మ్యాన్ హాల్డింగ్ చేయట్లా. అయ్యా రాయా బాబుని గడ్డం పట్టుకొని బతిలాడి చక్కగా రాజమర్యాదలతో కొత్త పెళ్ళికొడుకు తీసుకున్నట్టుగా తీసుకుని నీకు సబ్ జైల్లో రాజమర్యాదలు చేస్తున్నారు. సంతోషించాల్సిన పోయి ఇంకా అక్రమం అన్యాయం అని ఆక్రోశిస్తట్లా. ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది, కర్మ ఈజ్ బ్యాక్ అని. ఇప్పుడు మనం చేసే ప్రతి కార్యక్రమానికి వెనకమాలే వస్తూ ఉంటుంది. మరి ఆ రోజు మీరు చేశారు కదా, ఆ రోజు ఎంతమంది మీద మీరు రాజద్రోహం కేసు పెట్టారు, ఎంతమందిని గుర్ర కొట్టుడు కొట్టారు. మరి తప్పదుగా, మరి భరించాలి ఇప్పుడు ఎవరైనా. లేదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ ఎమర్జెన్సీ నడుస్తుంది అనే మాట అయితే అంటున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ వేదికగా ఏ ప్రశ్న ఇచ్చినా సరే అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు అంటున్నారు కదండి. ఎవరిని తీసుకెళ్ళి బ్రహ్మాండం మాట్లాడుతున్నారుగా. ఇప్పుడు ఉన్నాడు, నువ్వేదో చెప్పావు చూడు, మన నాగార్జున యాదవ్, ఆయన మనం మాట్లాడాడు, ఒక వీడియో వచ్చింది, రే చంద్రబాబు నాయుడు అంటూ చాలా వల్గర్గా మాట్లాడారు. ఏమన్నా అన్నారా? రోజా ఉంది, రే గాలి నా కొట్ట అలారంటుంది అన్నా లేదా? అందుగా మరి అరెస్ట్ చేయలేదే. వీళ్ళకి ఆడ ఈ చంద్రబాబుగాను రక్త ఏంటది ప్రసన్న లేని శరీరం ఇట్టారని ఊరుకోవడం తప్పించి. ఒక ఎత్తు అయితే గనక ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏంటంటే గనక ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ కులాల మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారు, మతాల మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు గారే మాట్లాడటం వెనకమాల ఉన్న దాంట్లో ఏమనుకోవచ్చంటారు? నిజమే అనుకోవచ్చంటారు? అది నిజమే ఉంది. ఇప్పుడు 14-19 ఉంది, తుని ఇన్సిడెంట్ చూసుకుందాము, ఏం జరిగిందో అందరికి. ఏదైనా అబద్ధం వచ్చేవాడికి గిర్రని ఊరంతా తిరిగి వచ్చింది, నిజం ఇంట్లో బయటకు వచ్చి చెప్పులేసి బయటకు వచ్చేవాడికి అబద్ధం చేసిన ప్రచారం నిజమనే భావన, ఒక భ్రమ కలుగుతుంది. అట్లానే వీళ్ళు చేసేది విధ్వంసానికి ప్రణాళిక రచిస్తున్నారని జరుగుతున్న సంఘటనలు కళ్ళ కనపడుతున్నాయి. ఇవాళ ఇదివరకు అంటే జనాలు తెలిసేది కాదు. ఇవాళ డిజిటల్ మీడియా నిజమే మా అంబటి రాంబాబు చెప్పిన మాట నిజమే. డిజిటల్ మీడియా ఉంది. మరి ఈ ఫోన్ పట్టుకొని ఇట్లా ఓపెన్ చేస్తే గూగుల్లోకి వెళ్తే క్షణంలో తెలిసిపోతుంది ఎవడేం చేస్తున్నాడు, ఎవరు సుకన్య అంటున్నారు, ఎవరు గంట అంటున్నారు, ఎవరు ఏందనేది మీడియా చెప్తుంది కదా, గూగుల్ అమ్మ చెప్తుంది కదా. కాకపోతే అంటే జనం కూడా ఇదివరకు మళ్ళీ పోలోమంటూ గొర్రెలాగా వెళ్ళే పరిస్థితి లేదు. జనం కూడా ఆలోచిస్తున్నారు. ముందు మంచిది అడ్డానని ముందు చేతిలో ఆయుధం ఉంది కదా, వెపన్ ఉంది కదా, టక్కున ఈ మాట చెప్తున్నాడు నిజమా కాదని గూగుల్ ఓపెన్ చేస్తున్నారు. గూగుల్ చెప్తుందిగా. ఇప్పుడు ఏదో రాయలసీమకి పరిరక్షణ అంటూ ఏదో నన్ను పెట్టారు, మనకు జరగలేదు ఇది ఎత్తుపోతల పథకం. మరి ఏమైంది? అది ఏం చేశారు? మరి గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, 20 కోట్లు పెనాల్టీ వేసింది. ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఆపేసింది. అనుమతులు లేవు, ఏం లేకుండా హడావుడి చేసావు, అడ్వాన్స్ మొబిలైజేషన్ ఇచ్చావు, 900 కోట్లు అన్నావు, తిన్నారు అయిపోయింది. ఇప్పుడేమంటారు? పనగదరలో చేస్తే జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చిందని చేయట్లేదు అన్నావు. మరి అంతకుముందు ముచ్చిమర్రి పెట్టారుగా, ఆ రోజు నువ్వు అదెందుకు చేయలే? ఆ ప్రయత్నం ఎందుకు కంప్లీట్ చేయలేదు? దానికి అన్ని అనుమతులు ఉన్నాయి, నువ్వెందుకు చేయలే? చేయాలనే తపన ఉండాలి. ఇప్పుడు పట్టి చేయమంది, ఆ రోజు అందరూ అబ్జెక్షన్ పెడుతున్నారు, కనీసం అనుమతులు కూడా లేవు, అయినా సరే లాగా అవతలగాడు బ్రహ్మానికి ఇవాళ
పట్టిసీమ వాటర్ వస్తున్నాయి. వాళ్ళ వర్ష ప్రభావం తక్కువగా ఉన్నా కూడా పట్టిసీమ వాటర్ ద్వారా డెల్టాకి బ్రహ్మాండమైన వ్యవసాయం అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నువ్వు చేసే విధానం అది ఉండాలి, కానీ అంచబడి దాచుకో అన్నట్టుకుంటే ఎట్లా? థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.